కన్నా ముందు నరకంలో ఎవరు వెళ్తారో మీకు తెలుసా? వ్యభిచారం చేసిన వ్యక్తి కాదు, దొంగతనం చేసిన వ్యక్తి కాదు, విగ్రహారాధన చేసిన వ్యక్తులు కాదు, వ్యభిచారిణి కాదు. ఎవరు వెళ్తారు? ముగ్గురు వ్యక్తులు ముందు వెళ్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? మొదటి వ్యక్తి అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రెండో వ్యక్తి దానపరుడు, ఇతరుల యొక్క అవసరాలు తీర్చడానికి తన ధనాన్ని ఖర్చు పెట్టిన వ్యక్తి. మూడోది ధర్మ విద్వాంసుడు, తన యొక్క ధర్మ బోధనతో ఇతరులకి సత్య మార్గాన్ని, రుజు మార్గాన్ని చూపించిన వ్యక్తి. ఆశ్చర్యపోతున్నారు కదా, ఈ ముగ్గురు వ్యక్తులు ముందు నరకానికి వెళ్తారా? అరే, ఈ ఆచరణలు స్వర్గానికి తీసుకువెళ్ళాలి, నరకానికి ఎలా తీసుకెళ్తున్నాయి? ఎందుకంటే వీళ్ళు ఏ ఆచరణలు అయితే చేశారో, ఏ త్యాగాలు అయితే ఇచ్చారో, వీళ్ళు అల్లాహ్ని సంతుష్టపరచడానికి ఇవ్వలేదు. ఇతరులలో జేజేలు కొట్టించుకోవడానికి, ఇతరులు వీళ్ళకి గౌరవం ఇవ్వడానికి, ఇతరుల ద్వారా ఆనందాన్ని పొందడానికి, ఇతరులకి చూపించడానికి వీళ్ళు ఈ ఆచరణలు చేశారు. అల్లాహ్ గురించి అయితే చేయలేదు. వీళ్లకు ఏవైతే దొరకాలో ఇహలోకంలో గౌరవాలు, పురస్కారాలు అన్నీ ఇహలోకంలోనే వాళ్ళకి దొరికాయి. ఇప్పుడు పరలోకంలో వీళ్ళకి నరకమే నివాస స్థలం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తాలా అలైహి వాలిహి వసల్లం తెలియజేశారు, ఇతరులకి చూపించడానికి చేసే ప్రతి పని కూడా షిర్కే, అది కూడా విగ్రహ ఆరాధనతో సమానం. అల్లాహ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాడు.